నరేంద్ర మోదీ ఈ శ్రీరామ నవమికి తమిళనాడులో ఉన్న రామేశ్వరంలో ఉన్న రామ్నాథ్ స్వామి టెంపుల్ని సందర్శించబోతున్నారు సార్. ఎందుకు రామేశ్వరంకే వెళ్ళడం మోదీ అనే కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రామేశ్వరంకే వెళ్ళడంలో ఏదైనా రాజకీయం ఉందా? ఇప్పుడు నరేంద్ర మోడీ ఇష్టం, అది మీరు నేను డిసైడ్ చేయలేం కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వారి ఇష్ట దైవాలు ఉంటాయి, వారి ఇష్టమైన క్షేత్రాలు ఉంటాయి. ఎందుకు పోతారంటే ఎవరి ఇష్టం వారు. అంటే రామేశ్వరం కంటే అయోధ్య ఎక్కువ కదా సార్, మోదీ అంటారు చాలా మంది. ఇది కూడా పోయారు కదా, ఎన్నోసార్లు వెళ్ళారు కదా. అందువల్ల ఒక వ్యక్తి తాను ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలి అనేది ఆ వ్యక్తి ఇష్టం. మీరు తిరుపతి ఎందుకు వెళ్తున్నారు, బిర్లా మందిర్ లేదా, చిలుకూరు బాలాజీ టెంపుల్ లేదా, మీరు తిరుపతికి ఎందుకు వెళ్ళాలి, మీరు వేములవాడకి ఎందుకు వెళ్తున్నారు, పక్కన కీసర లేదా, ఎవరిష్టం వారండి. కీసరకి వెళ్ళేవారు కీసరకి వెళ్తారు, వేములవాడకి వెళ్ళేవారు వేములవాడకి వెళ్తారు, భద్రాచలం వెళ్ళేవారు భద్రాచలం వెళ్తారు, ఇంటి పక్కన రామాలయానికి వెళ్ళేవారు ఇంటి పక్కన రామాలయానికి వెళ్తారు. అందువల్ల అడిగే హక్కు మనకు ఉండదు. కానీ మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, నరేంద్ర మోడీ ఏ పని చేసినా పొలిటికల్ సింబాలిజం అందులో ఇమిడి ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ రీతి ప్రశ్న వస్తుంది. న్యాయంగా అయితే ఈ ప్రశ్న అడగకూడదు, రాకూడదు కూడా. కానీ ఎందుకు వస్తుంది అంటే, మనకు దీనికి వెనకాల ఒక హిస్టరీ ఉంది. కరెక్ట్గా ఎన్నికలకు ముందు గోలోకి వెళ్ళి ఓటింగ్కి ఎన్నికల ప్రచారం అయిపోయి ఓటింగ్ ఉన్న సమయంలో గోలోకి వెళ్ళే ముందు అన్ని ఒక 100 ఛానళ్ళు లైవ్ ఇస్తుంటాయి. తపస్సు చేస్తాడు, అక్కడ మాత్రం గోలో ఉండదు, టీవీలు ఉండవు. మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున 100 ఛానళ్ళు లైవ్ ఇస్తాయి. సో తపస్సు చేసుకునే వాళ్ళు మన దేశంలో లైవ్లు ఇచ్చి తపస్సులు చేసుకోలేదు. అగస్త్య మునీంద్రుడు, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, వాళ్ళు ఎవరు పబ్లిసిటీతో సంబంధం లేకుండా తపస్సులు చేశారు. ఇప్పటికీ కూడా అనేక మంది నిత్య జీవితంలో ప్రతిరోజు ధ్యానం చేసుకుంటారు. టీవీ కెమెరాల ముందు వాళ్ళు ధ్యానాలు చేయరు, తపస్సులు చేయరు. తపస్సు చేసేవారు ప్రశాంతంగా ఏకాంతంగా భగవంతునికి భక్తునికి మధ్య టీవీ కెమెరాలు ఉండవు, అనుసంధానంకి ఏది ఉండదు, భగవంతునికి భక్తునికి మధ్య ఏమీ ఉండకూడదు. కానీ ఈ టీవీ కెమెరాలు ఉంటాయి నరేంద్ర మోడీ విషయంలో. ఇది మనకి ఇక్కడే కాదు, నిన్నగాక మనం మహాకుంభ్ ఎప్పుడు వెళ్ళారు మీరు గమనించండి. మహాకుంభ్ ఇంకే ఢిల్లీ ఎన్నికల తర్వాత వెళ్ళవచ్చు కదా, వెళ్ళలే. ఢిల్లీ ఎన్నికలు నాకు గుర్తున్నంత ఓటింగ్ రోజు అనుకుంటా కదా, అదే రోజు సార్, February 5th. సో February 5th ఓటింగ్, ఢిల్లీలో ఓటింగ్ జరుగుతున్న రోజు మహాకుంభకి వెళ్ళాడు ప్రైమ్ మినిస్టర్. మళ్ళీ సేమ్ 100 టీవీ ఛానళ్ళు ఆ రోజంతా లైవ్ టెలికాస్ట్ నరేంద్ర మోడీ మహాకుంభలో పుణ్యస్నానం చేయడం. ఆ రోజు ఢిల్లీ ఎలక్షన్ అప్డేట్ కంటే మోదీ మహాకుంభ్ ఇదే ఎక్కువ. సో మరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రోజు ఓటింగ్ రోజు ఎందుకు వెళ్ళాలి? 4 రోజులు ముందు వెళ్ళొచ్చు, 4 రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదా. ఇది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ, కర్ణాటక ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ లండన్లో ఉన్నాడు. కానీ అక్కడ ఏ ప్రోగ్రాం పెట్టుకున్నాడు? ఆడ అల్లూరి సీతారామరావు విగ్రహానికి ఆవిష్కరించడం, పులదండ వేయడం కాదు, అక్కడ బసవేశ్వరునికి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఎందుకు? కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి చాలా భద్రత కలిగిన కమ్యూనిటీ. కానీ బసవేశ్వరుడు లింగాయతులకు ఆరాధ్య దైవము. లింగాయతులే కావాల్సిన అవసరం లేదు, చాలా గొప్ప సంఘ సంస్కర్త. మళ్ళీ మనం కూడా చేతులెత్తి మొక్కాల్సినటువంటి గొప్ప సంఘ సంస్కర్త బసవన్న. సో అందువల్ల ఆ బసవన్నకు పూలదండేశాడు. చూడండి ఎవరు. ఇంకా 4వ ఉదాహరణ, ఇంకోసారి ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాఠ్మండులో ఉన్నాడు. కరెక్ట్గా ఎన్నికల రోజు కాఠ్మండులో ఉండే, ఎక్కడో అసెంబ్లీ ఎన్నికలు, నాకు కరెక్ట్గా స్టేట్ గుర్తులేదు. కాఠ్మండులో పశుపతినాథ్ టెంపుల్లో పూజలు చేసి కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్షలు ధరించి దేశ ప్రధాని టెంపుల్ నుంచి బయటకు వస్తాడు. మళ్ళీ 100 టీవీ కెమెరాలు ఉంటాయి. రుద్రాక్ష ధరించడం తప్పులేదు, కాషాయ వస్త్రాలు ధరించడం తప్పులేదు. ప్రతి పౌరునికి ఏ మతాన్నైనా విశ్వసించి ఆచరించే హక్కు ఉంటుంది. నరేంద్ర మోడీకి కూడా ఉంటుంది. కానీ దాన్ని పబ్లిసిటీ చేయడం అనేది పొలిటికల్ సింబాలిజం అంటారు. సో ప్రతి దాంట్లో మీకు అదే రామ మందిర ప్రారంభం, అయోధ్య రామ మందిరం పూర్తయింది, నిర్మాణం కాలే కదా. నిర్మాణం పూర్తి కాకపోయినా 2024 మేలో ఎన్నికలుంటే కరెక్ట్గా 2024 జనవరిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. అప్పటికి ఇంకా మందిర నిర్మాణం పూర్తి కాలే. అందుకే కొంతమంది శంకరాచార్యులు ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధము అని వారు పోలే. కానీ ఆగమ శాస్త్రాలతో మాకేం పని, మాకు రాజనీతి శాస్త్రం ముఖ్యం,
మాకు రాజనీతి శాస్త్రమే పవిత్రమైన గ్రంథం, మాకు ఆగమ శాస్త్రాలతో మాకేం పని అని చెప్పి నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్, మీకు గుజరాత్, తమిళనాడు, అసలు ఉత్తరప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ పూజలు చేశారు. పూజలు ఎవరన్నా పూజలు చేశారా? మీరు గమనించారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు ఆ రోజు రామాలయ గర్భగుడిలో ఉన్నది ఎవరు? ఉన్న వాళ్ళంతా రాజకీయ నాయకులు, ఒక్కరిద్దరు మినహా అందరు రాజకీయ నాయకులే. నిజంగానే స్వామి చిన్నజీయర్ స్వామో లేదా మరొక వైష్ణవ ఆచార్యులు, శంకరాచార్యులు, సో గొప్ప రామభక్తులు ఆ రామగుడిలో గర్భగుడిలో పూజలు చేసి విగ్రహాన్ని ప్రతిష్టాపించి మిగతా వాళ్ళందరూ ఆ బయట కుర్చీలలో కూర్చొని దాన్ని చూస్తే పెద్ద తప్పేం లేదు. కానీ అది కూడా రాజకీయ నాయకులతోనే మందిర ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది చూసాం. ఇక ఇంకొక సింబాలిజం చెప్తాను. సెంగోల్, ఇది చోళుల వంశ ఆచారం ఏంటంటే, ఆనాడు రాజ్యాంగం లేదు కనుక ఆనాడు రాజులను ధర్మ నిరతిలో ఉంచటానికి, రాజుల్ని నీతివంతంగా పాలించేలా చేయడానికి వారికి ఒక సింబాలిజం అవసరం వచ్చింది. ఎందుకంటే మనిషిని ఒక పద్ధతిలో ఉంచాలి కదా. సో పద్ధతిలో ఉంచాలి కనుక ఆ రోజుల్లో చోళుల కాలంలో ఒక రాజదండం అనేది సెంగోల్ అని ఇచ్చేవాళ్ళు. సో ఒక పట్టాభిషేకం కావడంతోనే ఇంకో సెంగోల్ అనే దండం రాజదండం చేతిలో పెట్టి దీని ప్రకారము నీవు ధర్మబద్ధంగా పాలించాలి అని. ఎందుకంటే ఆ రోజుల్లో రాజ్యాంగం లేదు కదా. ఈరోజు సెంగోల్ అవసరం ఏముంటుంది? ఈరోజు పవిత్ర రాజ్యాంగం ఉంది కదా. అన్నిటికన్నా ఏ సెంగోల్ కన్నా దానికన్నా పవిత్రమైంది కదా. ఇప్పుడు హిందువులకు పవిత్రమైనది భగవద్గీత, ముస్లింలకు పవిత్రమైనది ఖురాన్, క్రైస్తవులకు పవిత్రమైనది బైబిల్, సిక్కులకు పవిత్రమైనది గురు గ్రంథ్ సాహెబ్. కానీ భారతీయులందరికీ పవిత్రమైనది రాజ్యాంగమే కదా. అలాంటి రాజ్యాంగం ఉండాల్సిన పార్లమెంట్లో సెంగోల్ తీసుకెళ్ళి పెట్టారు. ఇది ఎందుకు పెట్టారు అంటే సౌత్ ఇండియాలకు, తమిళనాడుకు మేము ప్రాధాన్యత ఇస్తున్నామని ఒక పొలిటికల్ మెసేజ్ ఇవ్వడం. కాదని బీజేపీ వాళ్ళు వాదించారు. లేదు తమిళ సంస్కృతికి, భారతీయత సంస్కృతికి విలువ ఇచ్చారని ఆ రోజు వాదించారు. కానీ ఏం జరిగింది? తర్వాత ఎలక్షన్ల తమిళనాడు ఎలక్షన్స్కు వెళ్ళి అమిత్ షా ఏమన్నాడు? మేము సెంగోల్ పార్లమెంట్లో పెట్టినందుకు మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అని అడిగారు. మరి రాజకీయం కాదా ఇది? ఈ మాట నేను అన్నప్పుడు నాకు కింద ట్రోలింగ్ నా పైన, అన్నింటినీ మీరు రాజకీయాలు చూస్తారు, తమిళం పట్ల, తమిళ సంస్కృతి పట్ల గౌరవం ఇది అన్నారు. ఎక్కడ గౌరవం? మరి నువ్వు గౌరవం అంటే అక్కడ ఆగాలి. సెంగోల్ ఇచ్చి తర్వాత ఏమన్నారు? తర్వాత వెళ్ళి మీకు సెంగోల్ ఇచ్చిన ఓట్లేయండి అన్నాడు. సో సెంగోల్ ఓట్ల కొరకే పెట్టాడని క్లియర్గా అర్థమైంది కదా. తర్వాత కాశీ తమిళ సంఘం అని పెట్టారు. ఇప్పుడు తమిళనాడు ప్రజలు ఏమంటున్నారు? అయ్యా మాకు నీట్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వండి అంటే అది ఇవ్వం, కానీ కాశీ తమిళ సంఘం పెడతామంటున్నారు. అయ్యా మాకు త్రిభాషా సూత్రం నుంచి విముక్తి కల్పించండి, లేదు మీకు కావాలంటే సెంగోల్ పెడతామంటున్నారు. అయ్యా మాకు 39 లోక్సభ సీట్లు ఉన్నాయి, ఇది 543 సీట్లు అలాగే ఉండి తాజా జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే మాకు 8 సీట్లకు పడిపోతుంది మా పరిస్థితి. మీకు 11 సీట్లు యూపీలో పెరుగుతుంది, బీహార్లో 10 పెరుగుతాయి, మా తమిళనాడులో 8 తగ్గుతాయి. అన్యాయం అంటే ఎందుకు? మీకు నరేంద్ర మోడీ రామేశ్వరం వస్తున్నాడు కదా, ఆనందపడండి అంటున్నారు. ఇవాళ ఎందుకు రామేశ్వరం వస్తున్నారు అంటే ఈ డీలిమిటేషన్ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో తమిళ సెంటిమెంట్ సీరియస్గా ఒక డెమోక్రటిక్ లెజిటిమేట్ సెంటిమెంట్ రైజ్ అయి ఉంది కనుక దాన్ని ఒక ఎమోషనల్ అంశంతో మీకు సీట్లు తగ్గితే మీకేంది, మేము సెంగోలు పెట్టాము, చూడండి నరేంద్ర మోడీ రామేశ్వరం వెళ్ళి పూజలు చేస్తున్నాడు, సరిపోతాయి కదా, సీట్ల గురించి ఎవరు ఎందుకు అడుగుతున్నారు మీ అనేటువంటి ఒక పొలిటికల్ మెసేజ్ అందులో ఉందేమో అని అనుమానం. లేకపోతే నరేంద్ర మోడీ రామేశ్వరంతో మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలి? ఆయన ఇష్టం కదా. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు జనవరిలో రామమందిర విగ్రహ ప్రతిష్టాపన పెట్టడమే కాదు, మీరు గమనించండి, ఆ రోజు తీర్థాల నుంచి తీర్థము సేకరించాడు. ఎక్కడికి వెళ్ళారు? మొత్తం సౌత్ ఇండియాని వెళ్ళాడు. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు. సో మొత్తం సౌత్ ఇండియాని, వేరే చెడుకు పోలే, ధనుష్కోడి అన్ని సౌత్ ఇండియా. ఎందుకు వెళ్ళారు? సౌత్లో బీజేపీకి సీట్లు లేవు. బీజేపీకి 129 సీట్లుంటే బీజేపీకి ఉండే సీట్లు చాలా తక్కువ. అందుకరికే మీరు గమనించండి, రామ మందిరమేమో నార్త్ ఇండియాలో, నరేంద్ర మోడీ సొంతగా స్వయంగా వెళ్ళి ఆ తీర్థాలు సేకరించాడు. ప్రైమ్ మినిస్టర్ సేకరించాల్సింది ఆధ్యాత్మికవేత్తలు కదా. ఒక వైష్ణవ ఆచార్యుల బృందం వెళ్ళి సేకరిస్తే సంతోషం కదా. ఎందుకంటే వారు జీవితమంతా ఆ వైష్ణవానికి అంకితమయ్యారు, హైందవానికి అంకితమయ్యారు కదా. అందువల్ల వైష్ణవాచార్యులు, శంకరాచార్యులు ఒక బృందంగా వెళ్ళి
వివిధ పుణ్యతీర్థాల క్షేత్రాల నుంచి వివిధ పుణ్యతీర్థాల నుంచి తీర్థాన్ని సేకరించి రామమందిర ప్రారంభంలో వాడితే ఎవరికి చర్చ రాదు. కానీ ప్రధానమంత్రి వెళ్ళాడు. అది కూడా ఎక్కడికి వెళ్ళాడు? క్లియర్గా తమకు రాజకీయంగా బలం లేని సౌత్ ఇండియాకి వెళ్ళాడు. ఏం జరిగింది? సౌత్ ఇండియాలో సీట్లు వచ్చిన తర్వాత సంగతి, అయోధ్యలోనే ఓడిపోయారు. సో ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గాయి. అందువల్ల ఈ పొలిటికల్ సింబాలిజం, నీకు ఇన్ని ఉదాహరణలు ఇచ్చాను, ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని ఉదాహరణలు ఇచ్చాను. అదంతా ఎందుకు? మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి మనకు హైదరాబాద్లో. సరిగ్గా నరేంద్ర మోడీ అప్పుడే వచ్చి మీకు భారత్ బయోటెక్ సందర్శనకు వచ్చారు. మీరు గమనించండి, కరెక్ట్గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హోమ్ మినిస్టర్ వచ్చి ప్రచారం చేశాడు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధానమంత్రి ప్రచారం చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది కనుక ప్రచారాన్ని సరగేట్ క్యాంపెయిన్ అంటారే, అంటే పరోక్ష ప్రచారం. అది ఒక సరగేట్ క్యాంపెయిన్ అనొచ్చేమో. సో అదొక పరోక్ష ప్రచారాన్ని ఇచ్చే విధంగా సరిగ్గా జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రైమ్ మినిస్టర్ కృష్ణా ఎల్లా చెందిన భారత్ బయోటెక్ సందర్శనకు వచ్చారు. 4 రోజుల తర్వాత రావచ్చు, 4 రోజుల ముందు రావచ్చు. అందువల్ల అది ఏదైనా నరేంద్ర మోడీ రాజకీయం లేకుండా చెయ్యడు. ఆయన దేవుణ్ణి ప్రార్థించినా రాజకీయం ఉంటుంది. అందులో ప్రతి దాంట్లో ఆయన టీవీ కెమెరాలు లేకుండా నరేంద్ర మోడీ ఏ పని చెయ్యడు అనేటువంటి ఒక బలమైన ఎవిడెన్స్ ఆల్రెడీ ఉంది కనుక, ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు, ఒకటి కాదు రెండు కాదు కదా, ఇవన్నీ ఉన్నాయి కనుక రామేశ్వరం ఎందుకు పోయాడు అనే మీలాంటి వాళ్ళు అడిగే అవకాశం వచ్చింది తప్ప నార్మల్గా రామేశ్వరం పోతే మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలి?